పశ్చిమాసియాలో యుద్దం ముగిసి శాంతి చిగురించడం పెద్ద ఊరటనిస్తోంది. 3 నెలలకు పైగా నెలకొన్న ఉద్రిక్తతలు తొలగిపోవడంతో ఇక అందరి దృష్టి తదుపరి కార్యాచరణ ఏంటి అనే అంశం మీద నిలిచింది. ఇంతకీ ఇరాన్, అమెరికా మధ్య ఎలాంటి ఒప్పందం కుదరబోతోంది? పశ్చిమాసియాలో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ఫలించిన తర్వాత ఎదురవుతున్న ప్రశ్న ఇదే. అసలు ఈ డీల్లో ఏముందనే విషయంలో స్పష్టత లేకపోయినా అణు ఒప్పందం, ఆంక్షల ఎత్తివేత, హర్మూజ్ జలసంధి తదితర విషయాల్లో విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు భౌగోళిక రాజకీయాల కోణంలో అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నారు. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాకు కేంద్రంగా నిలిచిన హర్మూజ్ మార్గంలో స్థిరత్వం లేకపోతే ప్రపంచ మార్కెట్ల మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే శాంతి ఒప్పందంలో దీనిపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. శాంతి ఒప్పందంలో ప్రధాన భాగంగా యుద్దం కారణంగా పూర్తిగా ధ్వంసమైన ఇరాన్ పునర్నిర్మాణానికి భారీ ఆర్థిక ప్యాకేజీ తెర మీదకు వచ్చింది. ఎనర్జీ, రవాణా, లాజిస్టిక్స్, పరిశ్రమలు వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు తీసుకురావడం ద్వారా దెబ్బతిన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టడం దీని లక్ష్యం. అయితే దీనికి అమెరికా ప్రభుత్వం నుంచి నేరుగా $1 కూడా అందదని చెబుతున్నారు. సుమారు $300 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మొత్తం ప్రైవేటు పెట్టుబడులతోనే నడుస్తోంది. ఇందులో అమెరికా, గల్ఫ్ దేశాలు, ఆసియా, యూరప్, ఆఫ్రికా ప్రాంతాలకు చెందిన కంపెనీలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయి. ఇప్పటికీ $150 బిలియన్ పైగా కమిట్మెంట్లు వచ్చాయని తెలుస్తోంది. ఇరాన్ మొదట యుద్ద నష్టాలకు $400 బిలియన్ పరిహారం కోరినప్పటికీ అమెరికా ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్టు తెలుస్తోంది. దాంతో ప్రత్యామ్నాయంగా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆలోచన ముందుకొచ్చింది. అమెరికాతో ఎలాగోలా యుద్దం ముగియటం ఇరాన్కు ఉపశమనం కలిగిస్తోంది. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఆంక్షలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. దేశ ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులపై పరిమితులు విధించడంతో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఫలితంగా ఇరానియన్ రియాల్ విలువ క్షీణించింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. మందులు, వైద్య పరికరాలు, పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకుల దిగుమతులు కూడా కష్టతరమయ్యాయి. క్యాన్సర్, అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు దొరకక చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. నిరుద్యోగం, తక్కువ వేతనాల కారణంగా వేలాది మంది యువకులు నిరాశలో ఉన్నారు. చాలా మంది ఉన్నత విద్య పూర్తి చేసినా సరైన ఉద్యోగాలు దొరకటం లేదు. అమెరికాతో ఒప్పందం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని యువత ఆశిస్తోంది. ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయన్న ఆనందం నిలవకముందే లెబనాన్పై ఇజ్రాయెల్ మరోసారి డ్రోన్ దాడులకు పాల్పడింది. దక్షిణ లెబనాన్ మై ఫదౌన్ గ్రామంలో ఓ కారును లక్ష్యంగా చేసుకుని జరిగిన వరుస డ్రోన్ దాడుల్లో 4 మరణించగా పలువురు గాయపడ్డారు. మరోవైపు షౌకిన్ పట్టణంలో జరిగిన డ్రోన్ దాడిలో 2 మరణించారు. ఈ ఏడాది మార్చి 2 నుంచి ఇరాన్కు మద్దతుగా హిజ్బుల్లాలు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యల్లో ఇప్పటివరకు 3820 మందికి పైగా మరణించారు. సుమారు 12 లక్షల మంది నిరాశ్రయులయ్యారని లెబనాన్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘర్షణల్లో కనీసం 28 మంది ఇజ్రాయెల్ సైనికులు, 4 పౌరులు మరణించినట్టు సమాచారం. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరినా లెబనాన్పై మాత్రం స్పష్టత లేదు. శాంతి ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని, ఇది అమెరికా అధ్యకుడు ట్రంప్ నిర్ణయమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంటున్నారు. అవసరమైనంత కాలం ఆ దేశంలో తమ బలగాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. నాకు ట్రంప్నకు మధ్య కొన్నిసార్లు విభేదాలు వస్తుంటాయి. ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని ట్రంప్ కుదుర్చుకున్నారు. అది ఆయన నిర్ణయం. మాకు మా సొంత ప్రయోజనాలున్నాయని వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్ మాత్రం శాంతి ఒప్పందంలో లెబనాన్ భాగమేనని, ఆ దేశం నుంచి ఇజ్రాయెల్ బలగాలు వైదొలగాల్సిందేనని స్పష్టం చేసింది. లెబనాన్ భూభాగాల ఆక్రమణ కొనసాగించడం ఒప్పంద ఉల్లంఘనేనని తేల్చి చెప్పింది. అమెరికాకు తమకు మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అగార్చి ఆరోపించారు. ఒప్పందంలో లెబనాన్ భాగమా కాదా అనే విషయంలో అమెరికా కూడా స్పష్టత ఇవ్వలేదు. అయితే లెబనాన్పై ఇరాన్ దాడులు ఆపాల్సిందేనని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
ఆ దేశం బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. అసలు తాను లేకుంటే ఇజ్రాయెల్ ఎప్పుడూ నాశనమయ్యేదని పేర్కొన్నారు. గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు ఇవ్వనంత మద్దతును తాను ఆ దేశ ప్రధాని నెతన్యాహుకు ఇచ్చానని స్పష్టం చేశారు. లెబనాన్ విషయంలో ఆయన అనుసరిస్తున్న తీరుతో సంతోషంగా లేనని చెప్పారు. ఇజ్రాయెల్ ఒకప్పుడు గొప్ప దేశంగా ఉండేది. ప్రొఫెసర్లు, వైద్యులు, లాయర్లు ఉండే దేశం. ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. లెబనాన్, హెజ్బుల్లా విషయంలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరి నాకు నచ్చలేదు. ఇప్పటికీ ఆ ఒప్పందం పూర్తి కావాల్సిందే, కానీ అంతు లేకుండా సాగుతూనే ఉంది అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.